ప్రియులారా, ఉదయకాలంలో ప్రభు దినమందు ప్రభు మనకిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి ప్రభు ఎంతైనా కొనియాడబద్దులమై ఉన్నాం. మరి వీడియో ద్వారా మెసేజ్ వినుటకు వర్తమానము అందించే భాగ్యం ప్రభు మనకిచ్చినాడు. ఆ మేరకు ప్రభు ఎంతైనా కొనియాడబద్దులమై ఉన్నాం. ఉదయకాలంలో ప్రభు దినములో మన వాక్య ధ్యానం నిమిత్తమై యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చదువుకొని ధ్యానం చేద్దాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉన్నది. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినడు దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి వీధులకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండం చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. ప్రభు తన దివ్యమైన ఆ వేదవాక్కులను మన ఆత్మల నిమిత్తము బహుగా దీవించినట్లుగా చిన్న మాట ప్రార్థించి వాక్యం ధ్యానం చేద్దాం. దయగల తండ్రి నాయన, తిరుగా మీ కుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన మనోహరమైన దివ్యమైన నామమున ప్రియ ప్రభువా, మా ప్రభు దినం ముందు ఇచ్చిన సమయాన్ని బట్టి పూజిస్తున్నాం దేవా. వాక్య ధ్యానంలో సాయం తెచ్చేయండి. దేశంలో, రాష్ట్రాలలో, మా జిల్లాలలో, మా ప్రాంతాలలో కరోనా విజృంభిస్తుంది. ప్రభువా తప్పించండి, కాపాడండి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కంట్రోల్ చేయండి. ప్రభువా ఆరోగ్యాలు ముద్ర వేయండి. ప్రాణ విపత్తు నుండి తప్పించండి. మరణం తప్పించిన యెహోవాకు వశమని నేర్చుకుంటున్నాం మీ వాక్యమును. తండ్రి, మీరే సాయించారు. ప్రభువా, మీరే దర్శించమని మరి పెట్టుకుంటున్నాం. ఈ రాత్రి యొక్క ఉదయకాలంలో మీ వాక్కు కొరకై మేము వేచి ఉండగా దినదాసు సంధించి బలపరచమని అనేకులు మా ప్రియులు వినుటకు కూడిటగా దర్శించండి, దీవించండి. వినుచున్న మా ప్రియులను కుటుంబాలను వారి యొక్క సంతానమును ఆశ్రయింపచేయమని దీవించాలని దినదాసు సంధించి బలపరచమని యేసు ప్రభు దివ్యమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మనం చదువుకున్న దివ్య వాక్య భాగంలో 11వ అధ్యాయం చాలా మంచి సంగతులు రాయబడ్డాయి. యెషయా గ్రంథం నుండి మనం చాలా సంగతులు విని నేర్చుకొనిచున్నాం. యెషయా గ్రంథంలో ఇప్పటికి సుమారుగా 10, 12, 13 వర్తమానాలు మనం విన్నాం. మరి ఈ రాత్రి యొక్క ఉదయకాలంలో కూడా మరి తిరిగి ఆ వాక్య ధ్యానంలో ప్రభు సాయం చేయాలి. 11వ అధ్యాయంలో చాలా మంచి సంగతులను ప్రభు రాయించాడు. ఈ 11వ అధ్యాయము గాడ్స్ ఫ్యూచర్ కింగ్ అని వ్రాయబడి ఉంది. అంతేకాకుండా మెస్సియాస్ మిలీనియం కింగ్డమ్ అని కూడా ఈ 11, 12 అధ్యాయాలకు రాబోయే మెస్సియా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మెస్సియాస్ మిలీనియల్ కింగ్డమ్ అని కూడా వ్రాయబడి ఉంది. అంతేకాకుండా మరి గాడ్స్ ఫ్యూచర్ కింగ్, అంతేకాకుండా ద పర్ఫెక్ట్ కింగ్ అని కూడా రాయబడి ఉంది. అందుచేత మంచి పేర్లు పెట్టబడ్డాయి. 1000 ఏళ్ల పాలనకు మిలీనియల్ కింగ్డమ్, 1000 ఏళ్ల పరిపాలన అని చెప్పుటకు నిదర్శనముగా ఈ లేఖన భాగాలు మనం భవిష్యత్తులో ధ్యానించుకోబోతున్నాం. మొదటి 5 వచనాల్లో ఆ సంగతులు కాదు, కానీ ఆ పర్ఫెక్ట్ కింగ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, ఆయన గురించిన సంగతులు తేటగా మనం మరి ధ్యానించబోతున్నాం. 11వ అధ్యాయం యెషయా గ్రంథం
యెషయా అనగా రక్షకుడు అని అర్థం. గతంలో మనం విన్నాం. యెషయా అని అన్నా, యేసు అని అన్నా, ఎలీషా అని అన్నా, తర్వాత యోషు అన్నా, ఇవన్నీ ఇంచుమించు ఒకటే అర్థాలు. ఐసయా, ఐమెసియా అని అర్థం. అక్కడ ఐసయా అనగా రక్షకుడు, రక్షణ, రక్షించువాడు అని అర్థం. యెషయా అనగా అది అర్థం. యెషయా గొప్ప ప్రవచనాలు రాస్తున్నాడు. నెరవేరినవి కొన్ని అయితే, నెరవేరవలసినవి చాలా ఉన్నాయి. లేఖన భాగాల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా నెరవేర్పు చెందవలసిన లేఖన భాగాలు చాలా ఉన్నాయి. అవి మనకు తెలుసు, ఉన్నామని తెలుసు. వాటి నెరవేర్పు జరగబోతున్నాయి, జరగవలసి ఉంది. అందువలన ఇక్కడ మరి 11వ అధ్యాయం ప్రారంభంలో యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును అని రాయబడింది. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఆ యెషయి దావీదు యొక్క తండ్రి పేరు. స్టంప్ ఆఫ్ జెషై అని రాయబడింది అక్కడ. ఆ యెషయి మొద్దు, యెషయి అనగా దావీదు యొక్క తండ్రి, దావీదు యొక్క కుటుంబం, దావీదు సంతతికి చెందినవారు, లేక అలంకారముగా యూదావారు, లేక ఇశ్రాయేలు జనాంగం అని చెప్పవచ్చు. అలంకారముగా రాస్తున్నాడు ఇక్కడ. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఈ దావీదు యొక్క తండ్రి పేరు యెషయి, మనకు తెలుసు కదా. యెషయి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 12వ వచనములో మరి ఆయన పేరు ఉటంకించబడి ఉంది. అందుచేత యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అనే మాట చాలా మంచి మాటగా ఉంది. మొద్దు నుండి చిగురు పుట్టును. మొద్దు అనగా మహావృక్షము, వటవృక్షము. ఆ చెట్టు కొట్టివేయబడింది. ఆ చెట్టు కొట్టివేయబడింది. చెట్టు కొట్టివేయబడితే దాని మొద్దు భూమిలో ఉండిపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 7-8 వచనాల్లో మరి ఇలాగ రాయబడి ఉంది. యోబు గ్రంథము 14వ అధ్యాయము 7-8 వచనాలు. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు, దానికి లేత కొమ్మలు వేయననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, ఈ నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్కల వలేది కొమ్మలు వేయును అనే మాట వ్రాయబడింది అక్కడ. నీటి వాసన చేత అది తిరిగి చిగుర్చును. నీటి వాసన చేత కాదు కానీ దేవుడని యెహోవా ఇశ్రాయేలు జాతిని జ్ఞాపకం చేసుకున్నాడు, లేక యూదా జనాంగాన్ని జ్ఞాపకం చేసుకొనుచున్నాడు, లేక దావీదు ఇంటి వారిని జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. పైభాగములు ఉన్నాడు కదా, అనగా 10వ అధ్యాయం ఆఖరి లైన్ 10వ అధ్యాయం. ఈ 11వ అధ్యాయం పైభాగంలో 33-34 వచనాలు ఉంటాను. అక్కడే చూడుడి, ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా భీకరముగా కొమ్మలను తెగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్టు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఆ ఇనుప కత్తితో కొట్టివేయును, లెబానోను బలవంతుడైన యొక్క చేత కూలిపోవునన్నాడు. మిక్కిలి ఎత్తుగల చెట్టు నరకబడును అన్నాడు. నరకబడింది చెట్టు. యూదా గోత్రము, లేక యూదా జనాంగము, లేక ఇశ్రాయేలు జాతి, ఇశ్రాయేలు వారి యొక్క ఆ చెట్టు అని కూడా మనం గమనిస్తున్నాం. యూదా ప్రజలు ఇశ్రాయేలు వారి చెట్టు అని మనం గమనిస్తున్నాం. అందుచేత మరి యెషయి మొద్దు ఆ చెట్టు, ఆ మహావృక్షము కొట్టివేయబడింది. ఇశ్రాయేలు వారు చేసిన పాప ఫలితముగా మరి ఆ రకంగా వారు శిక్షకు పాత్రలయ్యారు. కొట్టివేయబడింది, చెట్టు కొట్టివేయబడింది. కానీ భూమిలో మొద్దు నిలిచి ఉండి ఆ మొద్దు పెకలించబడలే. మొద్దు నుంచాడు దేవుడు. ఆ మొద్దు నుంచాడు యెషయి మొద్దు. ఆ మొద్దు నుంచాడు అట్లాగే. అందుచేత ఇక్కడ మనం గమనిస్తున్నాం, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అనే మాట. 6వ అధ్యాయము, ఇందులోనే 6వ అధ్యాయము 13లో కూడా ఇలాంటి మాట మనకు కనబడుతుంది కదా. 6వ అధ్యాయం 13వ వచనం, 6:13. దానిలో 10వ భాగం మాత్రము విడవబడినను, అదీను నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలియుండు, మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అన్నాడు. అట్టి మొద్దు నుండి
పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఆ చిగురు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం నేర్చుకుంటున్నాం. అక్కడ షూట్ అనే మాట ఇంగ్లీష్లో, స్టంప్ అనే మాట, బ్రాంచ్ అనే మాట కనబడుతుంది. అందుచేత ఇక్కడ 6వ అధ్యాయంలో పరిశుద్ధమైన చిగురు పుట్టును 16:10 కూడా ఇలాంటి మాట కనబడుతుంది. యెషయా గ్రంథంలోనే 16వ అధ్యాయము 10వ వచనం, 16:10 కూడా ఇలాంటి వచన భాగమే మనం చూస్తాం. 16:10 చూడండి, అక్కడ ఆనంద సంతోషముల ఫలభరితమైన పొలము నుండి మానిపోయెను. ద్రాక్ష తోటలో సంగీతము వినబడదు, ఉత్సాహధ్వని వినబడదు. గానుగులలో ద్రాక్ష గెలను త్రొక్కువాడెవడను లేడు. ద్రాక్షల తొట్టి త్రొక్కువాని సంతోషం కేకలు నేను మాన్పించి ఉన్నాను. మోయాబు నిమిత్తం నా గుండె కొట్టుకునుచున్నది అని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత, మరి ఈ రకంగా వారు కొట్టివేయబడిన తర్వాత వారి దుఃఖాన్ని, వారి బాధను, వారి ఆయాసమును మనం గమనిస్తున్నాం. నా గుండె కొట్టుకొనుచున్నదని వారు చాలా అంగలాస్తున్నట్టుగా కూడా మనం గమనిస్తున్నాం ఆ భాగంలో. అక్కడే 4వ అధ్యాయము 2లో కూడా ఇలాంటి మాటే మనం చూస్తున్నాం. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును. ఇశ్రాయేలును తప్పించుకున్న వారికి భూమి పంట అత్యాస్పదముగాను శుభలక్షణముగా ఉండును అన్నాడు. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణముగా ఉండును అన్నాడు. ఆ చిగురు యెహోవా మహిమ భూషణము ప్రభు అయిన యేసుక్రీస్తు వారని. అంతేకాకుండా పరిశుద్ధమైన చిగురు పుట్టును. పరిశుద్ధుడైన యేసు ప్రభు గురించిన ప్రవచనం ఇది. చిగురు అనే మాట ఓల్డ్ టెస్టిమెంట్లో ఎలా కనబడుతుందో పలుమార్లు, న్యూ టెస్టిమెంట్లో కూడా మనం గమనిస్తున్నాం. ఆ చిగురు ఇదే పేరే పెట్టబడింది. అక్కడ యేసుక్రీస్తు వారికి పెట్టబడిన పేర్లలో ఒక పేరు చిగురు అని. పరిశుద్ధమైన చిగురు, నీతి చిగురు, ఆయన దేవుని చిగురు అని, ఆ ఇశ్రాయేలు జాతి చిగురు అని మనం చూస్తున్నాం. చిగురు అందుచేత ఇక్కడ ఇర్మియా గ్రంథంలో కూడా 23వ అధ్యాయము 5లో మరి ఇలాగ మనం గమనిస్తున్నాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము వచ్చిన 5లో కూడా మరి ఇలాంటి మాటే మనం చూస్తున్నాం. చూడండి, 23:5లో కూడా యెహోవా ఇలాగ ఆజ్ఞిస్తున్నాడు, రాబో దినములో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించుదను. దావీదు కుటుంబంలో, దావీదు వంశములో, దావీదు గోత్రములో, లేక ఇశ్రాయేలు వారి జాతిలో, లేక యూదా జాతిలో, దావీదు కుటుంబంలో నేను దావీదులకు నీతి చిగురును పుట్టించేదని అన్నాడు. 33:15 కూడా ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనము కూడా ఇలా చాలా చోట్ల ఇలాంటి మాట మనం గమనిస్తున్నాం. 33:15లో ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదులకు నీతి చిగురును మొలిపించుదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి అనుసరించేవాడు ఆ నీతి చిగురుగా ఉన్నవాడు, నీతి చిగురు మొలిపించేదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించేవాడు. ఈవేళ అనుసరించేవారు లేరు, జరిగించేవారు అసలు లేరు. యేసు ప్రభు విషయంలో ఆయన అనుసరించేవాడు, జరిగించేవాడు, ఆయన అలా ప్రవర్తించినవాడు. యేసయ్య వారి గురించిన ప్రవచనాలు చాలా గొప్పగా వ్రాయబడింది ఇక్కడ. అంతేకాకుండా మరొక భాగములో మనం గమనిస్తున్నాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము వచ్చిన 8లో మరి ఇలాగ రాయబడింది. జకరియా 3:8లో కూడా మరి ఇలాంటి మాట మనం చూస్తున్నాం కదా. 3:8లో కూడా ప్రధాన యాజకుడు యెహోషువ నీ ఎదుట కూర్చుండి నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను అన్నాడు. చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. నా సేవకుడిగా పిలువబడుతున్నాడు. పరిశుద్ధమైన చిగురు, నీతిగల చిగురు, యెహోవా యొక్క చిగురు, దావీదు వేరు చిగురు అని రాయబడింది అక్కడ. చిగురును నా సేవకు నేను రప్పింపబోచున్నాను. 6వ అధ్యాయము 12లోని పక్కన రైట్ సైడ్ కూడా అలాంటి మాట చూస్తున్నాం. అతనితో ఇట్లను సైన్యములకు అధిపతి యెహోవా సెలవుచ్చింది ఏమనగా, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగురుచును, అతడు యెహోవా ఆలయమును కట్టును అని రాయబడింది అక్కడ. చిగురు అని ఒకడు కలడు, ఒకే ఒక్కడు చిగురును ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును. తన స్థలంలో నుండి చిగుర్చేవాడు. ఒకరి స్థలాలకు వచ్చి ఆక్రమించేవాడు కాదు. ఈ దినాల్లో ఒకరి స్థలంలోకి వచ్చి ఆక్రమిస్తున్నారు. ఎవరి స్థలాలు ఎవరున్నారో అర్థం కాకుండా ఉంది. ఒకరి స్థలాలకు ఒకరు వస్తున్నారు, ఒకరి స్థలాల్లోకి వచ్చి ఆక్రమిస్తున్నారు. సంఘాల పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి కదా. అడ్మినిస్ట్రేషన్ లేదు, క్రమము లేదు, పద్ధతి లేదు, వాక్యానుసారం లేదు, చర్చ్ అడ్మినిస్ట్రేషన్ లేదు. ఒకరి స్థలాన్ని ఒకరు ఆక్రమించి మరి రకరకాలుగా పరిపాలిస్తున్నారు సంఘాల్లో. చాలా విచారం ఇది, ఇక్కడ దౌర్భాగ్యం ఇది.
ఆయన తన స్థలంలో ఉండి తన స్థలాన్ని, మన స్థలాన్ని మనం గుర్తించాలి, మన ప్లేస్ మనం గుర్తించాలి. ఒకరి స్థలానికి వచ్చి ఆక్రమిస్తున్నారు. ఎవరి స్థలం వారిదని గుర్తించలేకపోతున్నారు. వాక్యం తెలుసు, బోధన తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఒకరి స్థలానికి వచ్చి ఒకరు ఆక్రమిస్తున్నారు. ఇక్కడ అట్లా కాదు. ఆయన తన స్థలంలో ఉండి చిగురుస్తున్నాడు. అతడు తన స్థలంలో ఉండి చిగురుస్తున్నాడు. ఎవరి స్థలాలు వారు గుర్తించాలి, ఎవరి స్థానంలో వారు ఉండాలి. కుటుంబంలో తండ్రి, తల్లి, భార్య, భర్త, కుమారులు, కుమార్తెలు వాళ్ళ స్థానాలు వేరు ఉన్నాయి కదా, వాళ్ళ స్థానాలు వేరు. అట్లాగే సంఘంలో కూడా వాళ్ళ స్థానాలు వేరు. చర్చ్ అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్గా ఉంటుంది. వాక్యాన్ని ఆధారం చేసుకొని బేస్ చేసుకొని అది మనం చూడాలి. కానీ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా చేయడానికి వీలేదన్నమాట. చాలా విచ్చలవిడిగా ఉంది వేళ. ఇష్టానుసారముగా ఇష్టం వచ్చినట్టుగా తారుమారు చేస్తున్నాం. వాక్యాన్ని పక్కబెట్టండి వాళ్ళు ఉన్నారు. సంఘ నాయకులు వాక్యాన్ని పక్క పెట్టండి, కాసేపు మేము చెప్పిన ముందు వినండి అనేవారండి. చాలా దౌర్భాగ్యం అండి అది. వాక్యాన్ని పక్క పెట్టి ఒకరి స్థలం ఆక్రమించుకొని తన స్థలంలో ఉండకుండా, వారి స్థలాలు కూర్చోకుండా ఉండకుండా వేరే స్థలంకి వచ్చి ఆక్రమించి ఆ రకంగా ప్రయోగాలు చేస్తున్నారు ఈ దినాల్లో. అందువల్ల ఇక్కడ మనం గమనిస్తున్నాం, అతడు తన స్థలం నుండి చీకూర్చును. అతడు యెహోవా ఆలయం సంఘాన్ని కట్టేవాడు దాని ఉద్దేశం. యెహోవా ఆలయం కట్టేవాడు. ఆలయం, దేవుని ఆలయం, జీవంగల దేవుని సైన్యం. దేవుని ఆలయం అంటే దేవునికి సంఘమనే మాట్లాడేవాడు. జీవంగల దేవుని సంఘమనే మాట్లాడింది అక్కడ మొదటి పత్రికలో. దేవుని ఆలయం అనగా కట్టడాలు కాదు, భౌతికం కనబడి ఈ మందిరాలు ఇవి కాదు. సంఘం అనగా జీవంగల దేవుని సంఘం అన్నాడు. ఆలయం అనగా జీవంగల దేవుని సంఘం అన్నాడు. జీవంగల దేవుని సంఘం. అవును. అందువల్ల ఇక్కడ మనం గమనిస్తున్నాం, అతడు తన ఆలయానికి వచ్చేవాడు, ఆలయాన్ని కట్టేవాడుగా ఉన్నాడు. అందుచేత ఈ భాగ్యములో మరి అక్కడ ఆ రకంగా మన ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ఆ ప్రకటనలో కూడా చిగురు అనే మాట పదే ఆ ఓల్డ్ టెస్టిమెంట్లో కానీ న్యూ టెస్టిమెంట్లో కానీ పదే కనపడే మాట చిగురు అనే మాట. చూడండి 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా 5:5 చిగురు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చిగురు. వారికి చిగురే, మనకు చిగురే. ఆయన కొత్త నిబంధనలో చిగురుగా కనబడుతున్నాడు. దావీదు చిగురు, పాత నిబంధనలో కూడా చిగురుగా ప్రభువుల వారు కనబడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. చిగురు 5:5 మరి ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రం సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుటకై జయము పొందినని వారితో చెప్పాను. ఇదిగో ఏడవకము, ఆ ముద్రను విప్పుటకు, ఆ యూదా గోత్రపు ఆ 7 ముద్రలను తీసి ఆ గ్రంథం ఇప్పుటకు, ఆ గ్రంథాన్ని ఇప్పుటకు పాత్రుడు ఆయన పాత్రుడు, ఆయన శక్తి గలవాడు, ఆయన యోగ్యుడు అని వ్రాయబడింది అక్కడ. ఆయన పాత్రుడిగా ఉన్నాడు, యోగ్యుడిగా ఉన్నాడు, జయం పొందినవాడుగా ఉన్నాడు, తగినవాడుగా ఉన్నాడు. ఇంకా ఏ ఒక్కరు లేరు. ఆ గుడి చేసి చూశాడు కానీ ఏడుస్తున్నాడు. ఈయన ఆ ముద్దలు తీసి ఆ గ్రంథం ఇప్పటకు యోగ్యుడు ఎవరు ఉన్నాడా అని అడిగితే బిగ్గరగా ప్రచురింపగా, అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం ఇప్పుటకైనా చూచుటకైనా, ఇప్పటిగా చూడడానికి ఎవరికి శక్తి లేకపోయాను. ఆ యోగ్యుడు ఎవడు కనబడలేదు, ఆయన మాత్రం యోగ్యుడిగా ఉన్నాడు. ఏడ్చుండగా పెద్దలలో ఒకడు ఏడోకమి, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం. ఎవరంటే యూదా గోత్రపు సింహం మన ప్రభువైన యేసుక్రీస్తు. నాడు గొర్రెపిల్లగా వచ్చారు యేసయ్య వారు. కల్వరికి వెళ్ళాడు, పాతాళ మట్టుకు కృంగాడు. 3వ నాడు చావు సమాధిని లేచాడు. లేచడం ద్వారా ఆయన క్రీస్తు అయి ఉన్నాడు, మెస్సియా అయి ఉన్నాడు. క్రీస్తే మెస్సియా, ఆయన మెస్సియాగా ఉన్నాడు, క్రీస్తుగా ఉన్నాడు. మరణము ద్వారా ఆ యేసు అనే మాట సమాప్తం. ఇప్పుడు యేసుగా లేడు, ఆయన క్రీస్తుగా ఉన్నాడు. భయంకరమైన ఉగ్రత ఆగ్రహాన్ని కలిగి ఉన్నాడు, ఉగ్రత రూపం కలిగి ఉన్నాడు, గంభీరముగా ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు యేసయ్య వారు. అందువల్ల యేసే క్రీస్తు అయి ఉన్నాడని పదే భక్త పౌలు మాట్లాడుతున్నాడు. యేసుకు క్రీస్తుకు గొప్ప వ్యత్యాసం ఉందండి, గమనించాలన్నమాట మనం. యేసుకు క్రీస్తుకు గొప్ప వ్యత్యాసం. యేసు అనగా కల్వరికి వెళ్ళేవాడు, తగ్గింపబడినవాడు, గొర్రెపిల్ల, సాధువైన గొర్రెపిల్లగా ఉన్నవాడు. కాలికి అలవాటు కాని కోడె దెబ్బలకు ఎలాగ లోనైపోయినో అలా దెబ్బలకు లోనైనవాడు మన ప్రియ ప్రభుల వారు. కాడికి అలవాటు కాని కొత్త కోడె ఏ రకంగా దెబ్బలకు లోనగునో ఆ రకంగా దెబ్బలు తిన్నాడు, గాయాల పాలైనాడు, కల్వరి మట్టుకు వెళ్ళాడు. ఆయన అక్రమకాల మధ్య, దొంగల మధ్య సిలువ వేయబడ్డాడు. సక్రమకారుడు, ఏ పాపం, ఏ తప్పిదము, ఏ నేరము, ఏ దోషము, ఏ కల్మషము లేనివాడు,
పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల చేరక ప్రత్యేకం ఉన్నవాడు, ఆకాశ మల్లం కంటే మిక్కిలు హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు సరిపోయినవాడు, సరైనవాడు, తగినవాడు. ఈయన తగిన బట్ట కొంటాం, తగిన తిండి మనం తింటాం, తగిన వాడితో సాహసం చేస్తాం, తగిన ఇంట్లో మనం ఉంటాం, తగిన వాడితో చేయం కదా, తగిన తిండి మనం తినం కదా, తగినవి మనం తగవు కదా. ఈయన తగినవాడు. మనం అహరోను సరిపోతాడా? సరిపోడు. ఆయన కుమారుడు మరి ఎలియాజరు సరిపోతాడా? సరిపోడు. ఆయన కుమారుడు పీనాస్ సరిపోతాడా? సరిపోడు. మరి ఎవరు సరిపోరు? యాజకులలో ప్రధాన యాజకులు ఏ ఒక్కరు సరిపోరు, సరిరారు, సరితగరు. యేసుక్రీస్తు వారు మాత్రమే మన పాపాలు సరిపోయినవాడు. ప్రాణత్యాగం చేశాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి మూడనాడు శవరు సమాధిని జయించి లేచిన జయశాలి. ఆయన జయశాలిగా ఉన్నాడు, శక్తి కలిగినవాడుగా ఉన్నాడు, జయం పొందినవాడుగా ఉన్నాడు. అంతేకాదు సుమా, ఆయన యోగ్యుడు, ఆయన యోగ్యుడుగా ఉన్నాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల చేరి ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మల్లం కంటే మిక్కిలి హెచ్చైనవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు సరిపోయినవాడు. ఎంత గొప్ప మాట, వాటి వండర్ఫుల్ వాడు ద బైబిల్. గొప్పగా ఈ మాట రాయబడింది. అందువల్ల ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రం సింహముగా రాబోతున్నాడు. ఈవేళ నాడు గొర్రెపిల్లగా వచ్చాడు, సాధువైన గొర్రెపిల్లగా, సాధువైన మృదువైన గొర్రెపిల్ల. తల వగ్గాడు, పిలాతు మౌని దాల్చాడు. అవును, ఏం మాట్లాడగా మౌని, నువ్వేం మాట్లాడమంటే మౌని, నేనేం మాట్లాడలేము. మౌన రాళ్ళతో దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ముఖ మీద ఉమ్మి వేసుకున్నాడు. దున్నువారు నా వీపు మీద దున్నేది వారు చాలా పొడుగా చేసిరి అన్నాడు. అవును, వెంట్రుకలు పెరిగే వారికి తన ముఖాన్ని దాచుకున్నవాడు కాడు. వీడన్నారు, అపహాస్యం చేశారు, అవహేళన చేశారు. సిగ్గును, నిందను, అవమానమును, అవహేళనను భరించాడు యేసయ్య వారు. అది గొర్రెపిల్ల సిస్టమ్, అది యేసయ్య సిస్టమ్. కానీ ఇప్పుడు యేసుగా లేడు. యేసయ్య క్రీస్తుగాను ప్రభువుగాను ఆయన ఇప్పుడు నియమించబడ్డాడని అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం నేర్చుకొస్తున్నాం. ఇప్పుడు క్రీస్తుగా ఆయన మరణాన్ని జయించి లేచినందున యేసు ప్రభువుగాను క్రీస్తుగా ఉన్నాడు. ఆయన సర్వాధికారి దేవుడుగా ఉన్నాడు, ప్రభువుగా ఉన్నాడు. అందువలన ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఇప్పుడు దావీదుకు 2వ అధ్యాయం ఆఖరిగా కూడా మాట్లాడుతున్నాడు యేసయ్య వారు. 2:16 ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నాడు? సంఘముల కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యమించుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదుకు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కైనవి ఉన్నానన్నాడు. ఇక్కడ నేను దావీదుకు వేరు చిగురును అన్నాడు. అక్కడ అన్నమాటే 11వ అధ్యాయం యెషయా ఏ మాట ఉందో అదే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ తేడా లేదండి. యేసు ప్రభు విషయంలో లేఖనాల్లో 66 లేఖనాల్లో ఒకే రకంగా ఉంటాడు యేసయ్య వారు. అక్కడ ఒక రకంగా, ఇక్కడ ఒక రకంగా కనపడు. బైబిల్ సత్యాలు అక్కడ ఒక రకంగా, ఇక్కడ ఒక రకంగా ఉండదు. చెప్పేవారికి ఇప్పుడు చెప్తున్నారండి, అది వేరు ఇది వేరు అంటారులేండి. అది కాదు. లేఖనాలు ఒకే తీరు ఉంటాయి, ఒకే పద్ధతి, ఒకే ఆర్డర్, ఒకే సిస్టమ్. అందువల్ల బైబిల్ రూపంలో ఓటీ అండ్ ఇంటి అంటే ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ కలిపి 66 గ్రంథాలు ఏర్పాటు చేశారు. అది వేరు ఇది వేరని కాదు. అక్కడ కొంత, ఇక్కడ కొంత. ఆజ్ఞ సూత్రం అని యెషయాలో మనం నేర్చుకుంటున్నాం కదా. కాబట్టి ఇక్కడ సిస్టమ్ ఒకటే, ఓల్డ్ టెస్ట్మెంట్ కానీ న్యూ టెస్ట్మెంట్ కానీ. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకు చుక్క. మార్నింగ్ స్టార్ యేసయ్య వారు. ఉదయించే నక్షత్రం యేసు ప్రభువు. యాకోబు నుండి నక్షత్రం ఉదయించున్నాడు సంఖ్యాకాండంలో. యాకోబు నక్షత్రము ఉదయించును, అతను యాకోబుని భక్తిని తొలగిస్తానన్నాడు కదా. ఎంత మంచి మాట అన్నమాట. ఆయన మార్నింగ్ స్టార్ యేసు ప్రభు వారు, మార్నింగ్ స్టార్. మన స్టార్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. యేసు ప్రభు లేకుండా నా స్టార్ బాగుందంటే కుదరదు. లక్కీ అనే మాట చెల్లదు. అది విశ్వాసం వాడకూడదు, ప్రభుత్వం అన్నమాట వాడరాదు. మన స్టార్ అంటూ ఉంటే మన స్టార్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప ఏ స్టార్ కూడా యేసుక్రీస్తు వారు లేకుండా ఆ స్టార్ అంటే కుదరదు, చెల్లదు, అన్నమాట చెల్లదు. అందువల్ల ఈ భాగంలో మనం నేర్చుకుంటున్నాం. యెషయా ముద్ర నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించున్నాడు. వాని వేరు ఆయన్ని మీరు వేరు పారిన ఇంటి వల్ల కట్టబడుచు కొలసై 2 వారేళ్ళు అన్నాడు కదా. హఠాత్తుగా మాట మాట్లాడుతున్నాడు. ఆయనని మీరు వేరు పారిన వారై, ప్రభుత్వం వేరు పారాలి, వేరు లోతుగా వెళ్ళాలి, లోతుగా వేరు. ఆ వేరు అనే మాట చాలా మంచి మాట. వేరు పారిన వారై ఆ ఇంటి వలె కట్టబడుచు అనే మాట ఉంది అక్కడ. ఆయనను మీరు వేరు పారిన వారై ఇంటి వలె వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు.
చాలా మంచి మాటలు ఉన్నాయి ఇక్కడ. వేరు పారిన వారై 27:6లో కూడా మరి ఇలాంటి మాట కనబడుతుంది. 27:6లో చాలా మాటలు ఉన్నాయి. నేను దాటిపోదాం, కొన్ని చూపిస్తాను. రాబోయే దినంలో యాకోబు వేరు పారును. వేరు పారాలి. చెట్టుకు పోల్చాడు యాకోబు అనగా అలంకారంగా యాకోబు అని అనగా యాకోబు కాదు ఇక్కడ. యాకోబు అనగా ఇశ్రాయేలు జాతి అనమాట. యాకోబు అనగా ఇశ్రాయేలు వారు లేక యూదా జాతి. అలంకారంగా పేరు పెట్టబడింది యాకోబు అనే మాట. ఆ అలంకారం యెషయా గ్రంథంలో యాకోబు ఇశ్రాయేలు అనే పదమాల కనబడుతుంది కదా. గతంలో మనం చూసాం ఆ మాటలు. రాబోయే దినంలో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగుర్చిపోయిను, వారు భూలోక ఫలభరితంగా చేయదు. 37-31 కూడా 37-31 కూడా ఈ మాట ఇలాంటి మాట కనబడుతుంది. 37-31 కూడా మరి శేషము ఇంకనూ క్రిందికి యూదా వంశంలో తప్పించుకున్న శేషము ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించున్నాడు. ఆ వేరు కిందికి తన్నాలి. కిందికి వేరు తన్నాలి. ఒక వృక్షములు కిందికి వేరు తన్నుతే కానీ అది మీదికి ఎదిగి ఫలించదు. మన వేరు లోపలికి దిగాలి, కిందికి దిగాలి. వేరు రూట్ ఆఫ్ డేవిడ్ అన్నాడు కదా. నేను దావీదుకి వేరు చిగురును వేకు చుక్క సంతానం అన్నాడు. టెక్నిక్ వర్డ్. న్యూ టెస్టిమెంట్ ప్రారంభంలో దావీదు మాట ప్రస్తావన వచ్చింది. ప్రారంభంలో అబ్రాము కుమార్ దావీదు కుమార్ యేసుక్రీస్తు వంశీయులని మత్తయి సువార్త 1:1 ప్రారంభంలో. న్యూ టెస్టిమెంట్ ప్రారంభంలో బిగినింగ్లో, న్యూ టెస్టిమెంట్ ఎండింగ్లో దావీదు పేరు వస్తుంది. దావీదుకి వేరును చిగురును వేకు చుక్క. దావీదు నా హృదయానుసారి, నా చిత్తానుసారి మనసు. డేవిడ్ ఈజ్ మై హార్ట్ అన్నాడు. నాకు హెడ్ అని లేదు అక్కడ. హెడ్ నాలెడ్జ్ దేవుడు కోరేవాడు. ఇవాళ హెడ్స్ ఎక్కువ అయ్యారు, హార్ట్ ఉన్నవారు లేరు. వేళ హెడ్స్ ఎక్కువ. ఇప్పుడు హెడ్ నాలెడ్జ్ దేవుడు యాక్సెప్ట్ చేయడు. హెడ్స్ని ఇష్టపడు దేవుడు. హెడ్గా దేవుడికి కావాల్సిన హార్ట్ కావాలి. నాకు మాడి హృదయం నాకు ఇమ్మన్నాడు. హృదయాంతరాలను దేవుని చోటు ఇవ్వాలి. హృదయం కలిగి మానవ హృదయం కలిగి ఉండాలి. దేవుడి హృదయం కలిగి ఉండాలి. దేవుడు హృదయాన్ని వీక్షించేవాడు, చూసేవాడు, గమనించేవాడు, తేరిపారు చూసేవాడు, హృదయ వీక్షణ చేసేవాడు. అందువల్ల ఇక్కడ డేవిడ్ ఈజ్ మై హార్ట్ అని చెప్పిన దేవుడు న్యూ టెస్టిమెంట్ ఆఖరి భాగంలో ప్రకటన ఇందాక చదువుకున్నాం కదా. ప్రకటన 22:16 కూడా కనబడుతున్నాడు దావీదు పేరు ప్రస్తావన. న్యూ టెస్టిమెంట్లో కనబడ్డాడు. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా దావీదు అన్నాడు. దావీదు ఓ ప్రియుడు. దావీదు అనగా ప్రియుడు. ఎవరు ప్రియుడు? దేవునికి ప్రియుడు. దావీదు కూడా దేవుడు అంటే ప్రియుడు, ప్రియమైన వాడు, బహుగా ప్రేమగా ప్రేమించినవాడు. అతను ప్రేమించిన కనుక తప్పిస్తా అన్నాడు. దావీదు అనగా దేవునికి ఇష్టడని, ప్రియుడు. నేను కోరుకున్నవాడు ఏరుకున్నవాడు ఇతడే అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ దావీదు. అందువల్ల ఇక్కడ మనం గమనిస్తున్నాం మరి వేరు అనే మాట కనబడుతుంది. 2వ రాజుల గ్రంథం అనుకుంటాను 18:30 కూడా ఇలాంటి మాట కనబడుతుంది. 18:30 కూడా 2వ రాజులు 18:30 అనుకుంటాను ఒక మాట కనబడుతుంది అక్కడ కూడా. 2వ రాజులు 18:30 కూడా 2వ రాజులు 18:30 అనుకుంటాను. యెహోవాను బట్టి మిమ్మును అక్కడ అది కాదేమో కదా. సరే దాటిపోదాం. అందుచేత వారి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించునున్నాడు. వాని వేరుల నుండి వేరుల నుండి అంకురం ఎదిగి వేరుల నుండి అన్నాడు. యేసుక్రీస్తు వారి నుండి వచ్చే ఆ కుటుంబాలు వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. కుటుంబాలు ఇవాళ క్రిస్టియానిటీ గొప్పగా వ్యాప్తి చెందింది ప్రపంచమంతటా. అనతి కాలంలోనే జస్ట్ 2000 years తీక్షణంగా కొద్ది కాలంలోనే వ్యాస్ట్ డెవలప్మెంట్స్ జరిగేది క్రిస్టియానిటీ అని నేర్చుకుంటున్నాను. వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించను. ఫలించుట చాలా మాలో మనం చెప్పుకునే మాట. వాని అనే మాట వాడాడు ఇక్కడ. వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును అన్నాడు. తర్వాత 2వ వచనంలో చాలా సంగతులు ఉన్నాయి. దాటిపోదాం, టైం ఎక్కువ లేదు. 2వ వచనంలో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఎలాగంట? యెహోవా ఆత్మట జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఈ ఆత్మల గురించి మార్క్స్ వార్తలో మనం మొన్న బైబిల్ క్లాస్లో మనం బాగా తేటగా విన్నాం. ప్రభువగు ఆత్మ, ఆత్మయైన ప్రభు, ఆత్మయకు ప్రభువగు ఆత్మ.
వ్యక్తి శక్తి మాత్రమే కాదు, మామూలు వాడుతుంటే మన వాళ్ళు ఆయన ఒక వ్యక్తి అనే శక్తి అది మాత్రం అంత మాత్రం మనకు తెలుసు, అంత గురించి మనకు ఆయన గురించి తెలియదు. కానీ అక్కడ 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాల్లో తేటగా వ్రాయబడింది, ప్రభువగు ఆత్మ ఆత్మయకు ప్రభు, తానే ఆత్మయకు ప్రభు అనే మాట, పరిశుద్ధాత్ముడు ప్రభు అనే మాట రాయబడింది, ప్రభువగు ఆత్మ ఆత్మయకు ప్రభు అని. అందువల్ల ఈ భాగంలో రాయబడింది, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఎట్లంటే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఇక్కడ 3 pairs కనబడుతున్నాయి, అంటే 3 జతలు ముందు కనబడతాయి. ఇక్కడ 3 జతలు. తొలి జతలో ఏమున్నాయట? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. జ్ఞానము ప్లస్ వివేకము, ఈ 2 తొలి పేర్. తొలి జతలో జ్ఞానము వివేకము. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆత్మ, ఆధారమగు ఆత్మ. ఈ జ్ఞాన వివేకం అనేది పరిపాలనకు చెందిన మాటగా ఉంది. జ్ఞానము వివేకం. పరిపాలించాలంటే జ్ఞానము కావాలి. సొలొమోను మహారాజు అడిగాడు, ప్రభువా నీ జనాన్ని నీ ఏలుబడి చేయాలంటే నాకున్న జ్ఞానము సరిపోదన్నాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 3:9 మొదటి రాజులు 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి రాజులు గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం నుండి చూద్దాం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయమన్నాడు. వివేకము కావాలి, ఆలోచన కావాలి. వివేకం చాలా అవసరం. జనులను పరిపాలించాలంటే వివేకం చాలా అవసరం. నాకు వివేకం గల హృదయం దయచేయము దేవా అని మాట్లాడుతున్నాడు సొలొమోను మహారాజు. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమా అయిన కనుక దేవుడు అతనికి ఇలా సెలవించు, దీర్ఘాయునైనా ఆశ్చర్యమునైనను నీవు శత్రువు ప్రాణం అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితేవి. నీవు ఇలాగ అడిగినందున నీ మనగా ఆలకించున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇస్తున్నా అన్నాడు. వివేకం ఒకటే కాదు అబ్బాయి, నీకు బుద్ధి కూడా ఇస్తున్నా అన్నాడు. బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇస్తున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీద నీ వంటి వాడు మరొకడు ఉండడు. మరియు ఐశ్వర్యము ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇస్తున్నా అన్నాడు. అందువలన నీ దినములన్నిటిలో రాజులో నీ వంటి వాడొకడైనను ఉండడు అని చెప్పాడు. ప్రారంభమే కొనసాగించాడు, కానీ ప్రారంభంలోనే కనపడుతుంది, కానీ అలాగ నా కొనసాగింపులు ముగింపులు అలా కనపడు. చాలా విచారం సొలొమోను రాజు విషయంలో. కానీ ఇక్కడ మరి యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ. జ్ఞానము ప్లస్ వివేకము. జ్ఞానము కావాలి, విజ్డమ్, అవునా? విజ్డమ్. తర్వాత అండర్స్టాండింగ్, అవునా? అండర్స్టాండింగ్. విజ్డమ్ అంటే జ్ఞానం, అండర్స్టాండింగ్ అంటే వివేకము. ఈ 2 కలిగి ఉండాలి విశ్వాసకి జ్ఞానం కావాలి. మీలో జ్ఞానం కొద్దుకొనేలా వాడు దేవునికి రావాలని అన్నాడు కదా. జ్ఞానము జ్ఞానాధారము నేనే అన్నాడు కదా. లెస్సే జ్ఞానం ఇచ్చిన ఆవశ్యం అన్నాడు కదా. నా వల్ల రాజులు ఏదని అనే మాట సెలవిస్తున్నాడు కదా. జ్ఞానము జ్ఞానాధారం నేనే అన్నాడు. బుద్ధి జ్ఞాన సర్వసంబంధం ఆయన గుప్తంలో విన్నాను చెప్పి సెలవిచ్చాడు కదా ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయనదే గుప్తమైన జ్ఞానము జ్ఞానాధారం. 8, 9, 10 అధ్యాయాలు సామెతల గ్రంథంలో జ్ఞానాధారమైన ప్రభు యేసుక్రీస్తు హెడ్డింగ్స్. 8, 9, 10 అధ్యాయాలు, 3 అధ్యాయాలు సామెతల గ్రంథంలో జ్ఞానాధారమైన యేసు ప్రభు అన్నమాట. జ్ఞానము మూలము, జ్ఞానానికి ఆధారము, జ్ఞానానికి సంపూర్ణమైన స్థానం ప్రభు అయిన యేసుక్రీస్తు. జ్ఞానం అనే మాట చాలా చాలా మంచి మాట. దేవుడికి వేరుగా ఉండి యేసేకు వేరుగా ఉండి వచ్చే జ్ఞానం, ఆ జ్ఞానం వేరు. అందుకే జ్ఞాని ఏమైనా శాస్త్రం ఏమైనా, ఈలోకి తర్కవాది ఏమైనాడు సత్యనారాయణ వెళ్ళిపోయారు. జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రం ఏమైనా, ఈలోకి తర్కవాది ఏమయ్యారు. వాళ్ళ 3 ఉన్నారు అక్కడ. జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రం ఏమయ్యాను, ఈలోకి తర్కవాది ఏమయ్యాను. యేసుక్రీస్తు వారికి వేరుగా ఉండేవాడు జ్ఞానం అనిపించుకుంటాడా? ఈ జ్ఞానం వ్యర్థమని మాట్లాడుతున్నాడు, ఈ జ్ఞాని వెరితనమని మాట్లాడుతున్నాడు, వెరివాడా అని మాట్లాడుతున్నాడు కదా. అది అనుకుంటుంది జ్ఞానవంతుడే, జ్ఞానంతో సంపాదించిన ఆస్తి ఎంత. అయితే ఏసయ్య ఏమన్నాడు? వెరివాడ రాత్రి నీ ప్రాణం నేను అడుగుతున్నా అన్నాడు. వెరివాడుగా కనబడుతున్నాడు. వెరివాడు. యేసుప్రభు లేకుండా నాకు వేరుగొండి మీరేం చేయలేరు అన్నాడు. యేసుక్రీస్తు వారు వేరుగొండే జ్ఞానం అది జ్ఞానమే కాదు. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత గొప్పవాడైనా
యేసయ్య వారికి వేరుగా ఉన్నవాడు దేనికి కొరగాని వాడు. ఒకటి సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకోవడానికి ఏం ప్రయోజనం అన్నాడు. యేసు తూకమే చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారికి వేరుగా ఉన్నవాడు, అతని జ్ఞానము, అతని ఐశ్వర్యము వృధా అని బైబిల్ చెప్తుంది. అందువల్ల ఇక్కడ మన విజ్డమ్ అంటే జ్ఞానం, జ్ఞానము వివేకం అనగా అండర్స్టాండింగ్ కూడా ఉండాలి. దేవుని పిల్లలకు విజ్డమ్ ఉండాలి, వైజ్నెస్ ఉండాలి. విజ్డమ్ అదే జ్ఞానం. తర్వాత అండర్స్టాండింగ్ ఉండాలి. తర్వాత ఏమన్నాడు అక్కడ మరొక మాట, సెకండ్ పేర్, రెండవ జత, తొలి జత ఆ జ్ఞాన వివేకములు ఆధారమగు ఆత్మ అన్నాడు. రెండవ జత ఏమన్నా ఆలోచన బలం. ఎట్లా ఆలోచన బలం అంటే కౌన్సిల్ అండ్ మైట్. కౌన్సిల్ అనగా ఆలోచన, మైట్ అనగా బలం. ఇది వార్, యుద్ధానికి రాజులకు ఈ యుద్ధానికి సంకేతం ఇది. యుద్ధానికి వెళ్ళాలంటే ఆలోచన ఉండాలి, తర్వాత బలం ఉండాలి. సెకండ్ పేర్లో ఈ మాటలు ఉన్నాయి. ఒకటి ఆలోచన, కౌన్సిల్ అండ్ మైట్ అనగా బలం. ఆలోచన ఉండాలి, బలం ఉండాలి. సేవలో కూడా ఆలోచన ఉండాలి. సేవలో కూడా సంఘం విషయంలో ఆలోచన ఉండాలి, బలం ఉండాలి. బలం కలిగి తమ దేవుని వరకు బలం కలిగి గొప్ప కార్యం చేయదురు. పరిచయం జరిగించాలంటే బలం కావాలి. ఆనాడు నాకెంత బలమో ఈనాడు నాకు అంతే బలం అన్నాడు కాలేబు. 20 ఏళ్ళ వయసులో, అట్ ది ఏజ్ ఆఫ్ 85 years old కాలేబు. 120 ఏళ్ళు బతికాడు మోషే ప్రవక్త అయిన మోషే, నాయకుడిన మోషే, దేవుని దాసుని మోషే. ఆయన బలం తగ్గిపోలేదు, కందుష్టి మందగిలిపోలేదు, సత్వం తగ్గిపోలేదు. అది దేవుడు పిలుచుకున్నాడు. కాదేశు పనే దాటి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు మోషే అని ఆయన పిలుచుకున్నాడు. బలం తగ్గలేదు. అందువల్ల ఈ భాగంలో ఆలోచన బలం అన్నాడు. ఆలోచన బలం అది యుద్ధానికి సంకేతం. వార్ చేయాలంటే, యుద్ధం చేయాలంటే యుద్ధ పోరాటం. ఈ విశ్వాస రంగంలో, విశ్వాస యాగంలో యుద్ధ పోరాటం. థర్డ్ పేర్ ఆ మూడవ జత ఏంటంట? మూడవ జత భయభక్తులు. ఒకటి భయభక్తులు అక్కడ నాలెడ్జ్ తెలివి ఉంది. ఇక భయము ప్లస్ భక్తి, భయభక్తులు అనా స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్. తర్వాత భయము స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్. భక్తి కూడా భక్తి ఉంది అక్కడ. థర్డ్ పేర్ అది. తర్వాత తెలివి, స్పిరిచువల్ మరి యొక్క నాలెడ్జ్ అది. స్పిరిచువల్ లీడర్షిప్లో తెలివి చాలా అవసరం. విశ్వాసకి తెలివి చాలా అవసరం, భయం చాలా అవసరం, భక్తి చాలా అవసరం. థర్డ్ పేర్లో భయం, భక్తి ఉంది. విడిగా ఆ స్పిరిచువల్ లీడర్షిప్లో తెలివి చాలా అవసరం. 3 పేర్స్ ఉన్నాయి ఇక్కడ. 3 పేర్స్ ఉన్నాయి. జ్ఞాన వివేకము, ఆలోచన బలము, భయభక్తులు. 3 పేర్స్ ఉన్నాయి. విడిగా ఒకటి సింగిల్గా ఏడవ మాట తెలివి అనే మాట. ఇవి 7 గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు 7 రీతులుగా ఆత్మ ద్వారా ఒక విశ్వాసకి దయచేసి ఆత్మ ద్వారా ఈ 7 ఇస్తాడు. ఈ 7 సంగతులు ఇస్తాడు ప్రభు ఆ హోలీ స్పిరిట్ ద్వారా. ఏమేమి ఇస్తాడు? జ్ఞానము, వివేకము, ఆలోచన, తర్వాత బలము, భయభక్తులు, తెలివి. 7 words, 7 గిఫ్ట్స్ అనమాట. 7 గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అందుకేనాడు ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఈ యుద్ధము సంకేతం, యుద్ధానికి వార్. తెలివిని యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అన్నాడు. భయభక్తులు పుట్టించే ఆత్మ, అవునా? భయభక్తులు పుట్టించేదిగా ఉంది. సామెతల గ్రంథంలో 1:7 ప్రారంభంలో మనం చాలా ఉన్నాయి. సామెతల గ్రంథంలో చాలా సార్లు మనం గమనిస్తున్నాం. 10, 12, 17 సార్లు పదే కనపడే మాట యెహోవా యందు భయభక్తులు కలిగినుట అని పదే మాట్లాడతారు. అవన్నీ చూడడానికి సమయం చాలు. ఇంకోసారి మనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగినుట తెలివికి మూలము. 2:5
2 యెహోవా యందు భయభక్తులు కలిగినట ఎట్టుదో నీవు గ్రహించదవు, దేవుని గూర్చిన విజ్ఞానం నీకు లభించును. తర్వాత 3:7లో 3:7లో కూడా అలాంటి మాట కనపడుతుంది కదా. 3:7లో కూడా నేను జ్ఞాని కదా అనుకో, యెహోవా యందు భయభక్తి కలిగి చెడుతను విడిచిపెట్టము అప్పుడు దేవుని ఇట్లా వరుసగా భయభక్తులు కలిగి ఉన్నందువలన మనకి ఏమేమి లాభకరమో, దైవికమైన లాభాలు, దేహ సంబంధమైన లాభాలు, కుటుంబపరమైన లాభాలు, ఆర్థిక, నైతిక, ఆధ్యాత్మిక, సామాజిక, కుటుంబపరముగా ఎన్ని దీవెనలు కావాలో అన్ని దీవెనలు కూడా అని ఇస్తున్నాడు ఇక్కడ. ఆ సామెతల గ్రంథంలో వరుసగా ఉన్నాయి. యెహోవా భయభక్తి కలిగి ఉంటే ఏమేమి వస్తాయి వరుసగా చెప్పాలి, చాలా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ యెహోవా యందు భయభక్తి కలిగి జ్ఞానమునకు మూలం అన్నాడు, తెలివికి మూలం అన్నాడు. జ్ఞానానికి మూలం తెలివికి మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగినట తెలివికి మూలం. ఆయన లేకుండా తెలివి రాదు, జ్ఞానం రాదు, ఆలోచన రాదు, బుద్ధి రాదు, బలము లేదు, ఐశ్వర్యం లేదు, ఘనత లేదు, ప్రశంస లేవు, ఏమీ లేవు. చనిపోతే నరకమే. ఇక ఆరణ్యగ్ని తీరని బాధ, మానని యాతన, పచ్చనుడి స్వాలను, తీర్పు, వేదన తప్పించుకోలేరు, నాకు వేరుగా మీరేం చేయలేరన్నారు యేసయ్య వారు. అందువలన ఈ భాగంలో అన్నాడు ఇక్కడ, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును అన్నాడు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అన్నాడు, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ అన్నాడు. తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిల్చున్నాడు. ఆ స్పిరిట్ విల్ రెస్ట్ ఆన్ హిమ్ అన్నాడు. ఆ దేవుని యొక్క ఆత్మ అతని మీద నిల్చును. గత పాఠాలను మనం విన్నాం ఇవన్నీ కూడా. ఆ మార్క్స్ వార్త 1:10లో పరిశుద్ధాత్మ అతని మీదకి పౌరం వలె దిగేను అని కూడా విన్నాం. ఆ స్వార్థలో మనం విన్నాం కదా, 3-4 స్వార్థలో విన్నాం ఆ మాట. 3 పదాలు ఉంది, నా మార్క్స్ వార్తలో ఉంది, లూకా స్వార్థలో ఉంది, చాలా సంగతులు అక్కడ ఉన్నాయి. దావీదు మీదకి ఇండివిజువల్గా దిగాడు, సౌలు మీదకి ఇండివిజువల్గా పరిశుద్ధాత్మ దిగాడు, పరిశుద్ధాత్మాభిషేకం ఉన్నట్టుగా. ఆ సంసోను మీదకి ఇండివిజువల్గా పరిశుద్ధాత్మ దిగినట్టుగా మనం చూస్తున్నాం కదా, చాలా సంగతులు. అందువల్ల ఇక్కడ తెలివిని యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అన్నాడు. అతని మీద నిలుచును. 61:1 కూడా ముగిస్తున్నా, టైం అయిపోయింది. 61:1లో కూడా మాట ఉంది కదా. 61వ అధ్యాయము తొలి వచనం 61:1 వచనంలో ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది అన్నాడు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది అన్నాడు. 42:1లో కూడా మాట ఉంది కదా. 42:1లో కూడా అలాంటి మాట మనం గమనిస్తున్నాం. 42:1లో కూడా మరి అలాంటి మాట మనం చూస్తున్నాం కదా. 42వ అధ్యాయం ఈ మధ్య మనం విన్నాం కదా, ఆ వచ్చిన భాగాన్ని చూసుకున్నాం కదా. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరుచుకున్న నా ప్రాణములకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అన్నాడు. ఉంచి ఉన్నాను. అంతేకాదు సుమా, మరొక మాట, ఆత్మ అతని మీద నేను నిలుచును. ఆ ఆత్మ అతని మీద, అలాంటి ఆత్మ అతని మీద నిలుచును అని దాని పై భాగం. అలాంటి ఆత్మ నిలుచును అనే మాట మనం గమనిస్తున్నాను. అందుచేత యెహోవా భయం అతని ఇంపైన సువాసనగా ఉండును. ఇంత ఎవరైనా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించిన అద్భుతమైన సంగతులకి రాయబడ్డాయి. ఇంపైన సువాసనగా యెహోవా భయం. దేవుని భయం మనం కలిగి ఉన్నామా? యోసేపు దేవుని భయం కలిగిన వాడు, దానియేలు, దావీదు వంటి వారు భక్తులు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవునికి భయపడ్డవారు. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. చాలా మంచి మాటలు ఉన్నాయి అక్కడ. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును అని మనం గమనిస్తున్నాం. కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చాడు, తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయడు. కంటి చూపును బట్టి తీర్పు తీర్చేవాడుగా, ఉదయాంతరాలను చూసి తీర్పు తీర్చే దేవుడు ఆయన. చాలా సంగతులు ఉన్నాయి, టైం అయిపోయింది. ఇవి ధ్యానించాలని చాట 2 రోజులకే అయిపోయింది మన పరిస్థితి కదా. కంటి చూపును బట్టి తీర్పు తీర్చాడు, మన కంటి చూపును బట్టి తీర్పు తీరుస్తాం. తను విన్నదాన్ని బట్టి విమర్శ చేయడు, వినేదాన్ని బట్టి విమర్శ చేసేవాడు కాదు. మనం వినేదాన్ని బట్టి ఆటోమేటిక్గా విమర్శ చేస్తాం, తూర్పారపడతాం మనమంతా. ఆయన అలాంటి వాడు కాదు మన ప్రభు. వినుదాన్ని బట్టి తీర్పు తీర్చేవాడు కాడు. ఎంత దయగల దేవుడు మనం కలిగి ఉన్నామండి రాత్రి వేళ, ఈ ఉదయకాలంలో. అందుచేత మరి ప్రభు గొప్ప మాటలు రాయించాడు. ప్రభుని గురించి ఈ మాటలు రాయించబడ్డాయి. అవే మాటలు ఆయన బిడ్డలమైన మనకు కూడా వర్తిస్తాయి. దయగల దేవుడి మాటలు మనొకరికి బహుగా దీవించుగాక. చిన్న మాట ప్రార్థన. దయగల తండ్రి, విన వాక్య భాగం మా కొరకు దీవించండి, మమ్మల్ని ఆనందింపచేసి
ముందు నడిపించమని బలపరచు కాపాడమని యేసు ప్రభు దీవెన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.